నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా వద్దు, తిరుపతి జిల్లానే ముద్దు. రాపూరు బాలాజీ కోడల వద్ద భారీ నిరసన ప్రదర్శన, మానవహారం. రాపూరు మండలాన్ని తిరుపతిలోనే కొనసాగించాలని మాట్లాడిన టీడీపీ నాయకులు తదితరులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని మాట్లాడిన జేసీ ప్రతినిధులు. వైకాపా హయాంలో పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణిపై విమర్శలు చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు తదితరులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. మాకు నెల్లూరు జిల్లా వద్దు, తిరుపతి జిల్లానే ముద్దు అంటూ రాపూర్ మండలంలో టీడీపీ నాయకులు గళమెత్తారు. రాపూర్ను తిరుపతి జిల్లాలోని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొందరు నెల్లూరు జిల్లాని కొనసాగించాలని, మరికొందరు తిరుపతి జిల్లాలో ఉంచాలని కోరుతుండడం విశేషం. నిన్న మొన్నటి వరకు రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వివిధ సంఘాలు, పార్టీ నాయకులు రోడ్డెక్కారు. తాజాగా టీడీపీకి చెందిన కొందరు నాయకులు నెల్లూరు వద్దు, తిరుపతి జిల్లానే ముద్దు అంటూ నిరసన వ్యక్తం చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంత భవిష్యత్తు, అభివృద్ధి కోసం రాపూర్ను తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోడ్లపై నిరసన తెలిపారు. ఈ భారీ ప్రదర్శనలో రాపూరు బాలాజీ కోడల వద్ద నినాదాలు హోరెత్తాయి. అక్కడే మానవహారం చేపట్టారు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాపూరు ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, కొత్త పరిశ్రమలు రావాలన్నా తిరుపతి జిల్లాలోనే ఉండడం మేలని స్పష్టం చేశారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించాలంటే తిరుపతి జిల్లా కేంద్రంగా అనుసంధానం అవసరమని తెలిపారు. నెల్లూరు జిల్లాలో దశాబ్దాల కాలంగా ఉన్న మాకు దక్కిందేమీ లేదని, మా స్వయం ప్రతిపత్తి కోసం తిరుపతిలో కలపాలంటూ వారు నినదించారు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా 3 మండలాలని అభివృద్ధి కోసం తిరుపతి జిల్లాలో విలీనం చేసింది. మాకు మంచి శుభ పరిణామం, మాకు చాలా సంతోషదాయకంగా ఉండింది. మళ్ళీ మధ్యలో కొంతమంది దాన్ని అడిగేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏడుకొండల స్వామి దాన్ని మమ్మల్ని కాపాడతాడని మేము బలంగా నమ్ముతున్నాము. మాకు అభివృద్ధి కోసం ఎటు చూసినా మాకు అభివృద్ధి ఉండడానికి ఆస్కారం తిరుపతిలో ఉంది తప్పితే నెల్లూరులో మాకు లేదు. తిరుపతిలో ఇప్పుడు మాకు దుగ్గరాజపట్నం వస్తే చుట్టుపక్కల ఎక్కడ పొలాలు లేవు. మా రాపూరు మండలంలో తప్ప. మా రాపూరు మండలం డ్యామ్ ఉంది, హైవే ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ప్లస్ రైల్వే లైన్ ఉంది. దీనివల్ల మాకు పరిశ్రమలు రావాలంటే పుష్కలంగా మాకు తిరుపతి అయితేనే మాకు పరిశ్రమలు వస్తాయి. లేని పరిస్థితుల్లో మాకు పరిశ్రమలు రావు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎన్నో వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ కాదని, వాళ్ళ హైవే దగ్గర కాదని మాకైతే రావు. ఇంకోటి, విద్యార్థుల భవిష్యత్తు కోసం యూనివర్సిటీలు మాకు తిరుపతిలో తప్ప ఎక్కడా లేవు. దానికోసంగా మాకు లోకల్ అవుతాం. మెడిసిన్ హాస్పిటల్ కాడి నుంచి అన్ని హాస్పిటల్లో మాకు తిరుపతిలో ఉన్నాయి. ప్రతి మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది చదువు, వైద్య, భూవ. మాకు ఇక్కడ అన్ని వసతులు ఇక్కడి నుంచి 4 బస్సులు ఉదయం, 4 బస్సులు సాయంత్రం పోయేసి తిరుపతిలో పోయేసి 3 షిఫ్ట్లు పోయేసి కనీసం 300 మంది నుంచి 500 మంది దాకా జీవనోపాధి పొందుతున్నాం. ఇంకా కూడా పొందడానికి మాకు ఆస్కారం కూడా ఉంది. ఇంకోటి, ఇక్కడ తిరుపతిలో జాయిన్ ఉన్న వల్ల మేము 4 జోన్కి అవుతాం. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి
టిఎన్ ప్రసాద్ నాయుడు, టీడీపీ రాపూర్ పట్టణ అధ్యక్షుడు కోటి నాయుడు, మైనార్టీ నాయకులు కాజా మొహిద్దీన్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగుంట టీఎంఆర్ విద్యా సంస్థల సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలనే లక్ష్యంతో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగుంట టీఎంఆర్ విద్యా సంస్థల సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించారు. గూడూరు జిల్లా సాధన లక్ష్యంగా నినాదాలతో విద్యార్థులు కదం తొక్కారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు పడుతున్నారన్నారు. బ్రిటిష్ కాలం నుంచే ఈ ప్రాంతం డివిజన్ గా ఉందని, అనేక రకాల ఆర్థిక వనరులు, వసతులున్నాయని తెలిపారు. గూడూరును జిల్లా కేంద్రం చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, పరబాక హేమంత్, పాలమల్లి సాయి, బాలసుబ్రహ్మణ్యం, అన్వేష్, వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, విద్యా సంస్థల చైర్మన్ తమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ పనుల్లో చేసిన పాపాలు బయటపడుతుండటంతోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎదురు దాడి చేస్తున్నారని, వైకాపా పాలనలో పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు దోపిడీకి గురయ్యాయని పొదలకూరు మండలం టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆరోపించారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో అత్యంత పారదర్శకంగా నీటిపారుదల శాఖ పనులు జరుగుతున్నాయన్నారు. మా హయాంలో చేసి బిల్లు పొందిన ఏ పనికైనా కాకాని చూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ వర్కలు చేశామో, ఏ అయితే బిల్లులు చేశారో, ఏ వర్క్ దగ్గరకైనా మేము నిజాయితీగా వచ్చి చూపించడానికి మేము సవాల్ విసురుతున్నాం. నీకు ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నువ్వు మాట్లాడేదాన్ని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో 1.5 సంవత్సరం నుంచి మేము వర్క్ చేసి బిల్లు ఏదైతే పెట్టున్నామో ఆ వర్క్, ఏ వర్క్ అయినా ఎంచుకో, అక్కడికి మేము వచ్చి ఆ వర్క్ ఎట్ట చేసామో చూపిస్తాం. మీకు కావాలంటే నీ కళ్ళుంటే చూడు వచ్చి. ఎక్కడ కూడా మీలాగా చేయని పనులకి బిల్లులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి పార్టీకి గాని ప్రభుత్వానికి గాని లేదనే విషయం గుర్తించుకోవాలా, ప్రజలు కూడా గమనించాలా. అనేక 5 ఏళ్లు దోసుకున్న మీరు ఈ రోజు ప్రజలకి నీళ్లు, రైతులకు పుష్కలంగా 2 డ్యాముల్లో నీళ్లున్నాయి. ఆ 5 ఏళ్లలో తెలవపాడు బెట్ల, ఒక మిషన్ బెట్ల, ఒక కాలువ చేయల, డబ్బులు మాత్రం ప్యాకేజీలు, 8 ప్యాకేజీల కింద ఒక 8 మంది కాంట్రాక్టర్లు పెట్టుకుని కోట్లు మీరు 5 ఏళ్లు తిన్నారు. మేము 316 వర్కలు ఈ రోజు FDR లో శాంక్షన్ చేయించాం. రేపు అవి అక్కడ ఉన్నటువంటి ఆయా నీటి సంఘాల ద్వారా కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా వర్క్లు రైతుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో ఆ వర్క్లన్నీ జరుగుతాయి. మీలాగా కాంట్రాక్టర్లు దోసుకోరు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరు నిన్న మాట్లాడారు యూరియా కూడా సరిగా ఇవ్వలేదు అని. యూరియా సమస్య ప్రతి సీజన్లో, ప్రతి ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం వస్తుంది. మీకు గుర్తుందో లేదో, మేమందరం మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ధర్నా చేస్తే మమ్మల్ని అందరం జైల్లో పెట్టించారు. గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. మేము ఆ స్థితి రానివ్వాల. ఆ రోజు తెలుగుదేశం వారికి ముద్రేసి యూరియా ఒక్క బస్తా కూడా అందకుండా చేశారు. బ్లాక్లో మీరు అమ్ముకున్నారు. ఒడ్లు మీ నాయకులే అమ్ముకున్నారు, గోతాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదు. ప్రశాంతంగా మీ నాయకులను అడుగును. విశాఖ తీరాన్ని సునామీ కుదిపి శుక్రవారానికి 20 ఏళ్లు గడిచాయి. 2004 డిసెంబర్ 26న సునామీ రావడంతో అప్పట్లో ఎంతో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రతి ఏటా విశాఖ సముద్ర తీరాన మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సునామీతో అతులాకుతలం కావడంతో శుక్రవారం మత్స్యకారులు గంగమ్మ తల్లికి కుంకుమ పూజలు నిర్వహించి సముద్రంలో వేటకు వెళ్లే తమ కుటుంబీకులు సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని వేడుకున్నారు. పెద్ద జాలరిపేట తీరంలో వేలాదిగా మహిళలు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
డిసెంబర్ 26 ప్రపంచవ్యాప్తంగా 21 సంవత్సరాల క్రితం సునామీ వచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సముద్ర తీరాన ఉన్నటువంటి ముఖ్యంగా మత్స్యకారులు, అతి కొద్ది మంది మత్స్యకారేతరులకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం పెదజాలపేట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం, గంగన్నపాలెం గ్రామాల మధ్య రహదారిని ప్రారంభించినట్టు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నది పొంగి ప్రవహించడంతో 2 గ్రామాల మధ్య ఉన్న కాజ్వే ధ్వంసమైంది. దెబ్బతిన్న వంతెనకు తాత్కాలికంగా రహదారి సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వివరించారు. మొన్న వచ్చిన వరదల్లో ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇటు బాలిడిపాలెం వైపు, అటు గంగనపాలెం వైపు 2 పక్కల నీళ్లు పాకుండా గారు, ఇరిగేషన్ అధికారులందరూ సహాయ సహకారాలతో, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల సహకారంతో అర్ధరాత్రి ఈ ఘటనే పోయటం జరిగింది. అయితే దీనివల్ల చాలా పెను ప్రమాదం తప్పింది. దానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరూ కూడా అప్రిషియేట్ చేయటం, మంచి పని చేశారని చెప్పి పొగడటంతో నాకు కూడా చాలా సంతోషం వేసింది. అంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో లాగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద భారీ విపత్తు నుంచి కాపాడారని చెప్పి అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఈరోజు ఈ కట్ట వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు తర్వాత స్కూల్కి పోయేదానికి వంజివాకలో మాకు హై స్కూల్ ఉంది. వంజివాక స్కూల్కి పోయేదానికి స్కూల్ పిల్లలు అయితేమి, స్థానికంగా ఆటోలు అయితేమి, ప్రజలైతే మాకు కోటకి ఇది నియరెస్ట్ ప్లేస్ కాబట్టి పోయేదానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్థానికులు తెలియజేయడంతో ఎమ్మెల్యే గారు కూడా తెలియజేశారు. ఫోన్ ద్వారా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మళ్ళీ దీన్ని రూట్ పునరుద్ధరించి ఆటోలకి ఏదికి ఇబ్బంది లేకుండా. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. तस्य दासरथे पादौ शिरसा धारयाम्यहं कृष्ण वासुदेव केशव परमात्मा अप्रमेय जीविंचिन संसारं नमः ओम गोदायै नमः हृदयोपाय वेंकटेशाय मनगुच्चिताने వచ్చి మనసు ఇచ్చని మంగళం మాతృసాకించన సర్వరతాయ నమః ఓం చంద్రాగ్ర మంగళాభరణాగ్రయే మంగళానాం నివాసినవారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే హరే పంచ మహాయుధానాం సవే వనే రణే శత్రుదాత్మా సుఖే భవేత్ శంఖచక్రం సకదా తేజాయ నమః ఓం నారాయణాదిదాశేష జన దృగ్విషయాయ సేవ పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య ఓం భోగశాలిన్యై నమః ఓం తులసీగానోద్భుతాయై నమః ఓం శ్రీయై దేవకీ దేవకీ దే మాతా మిత్రం బలరివ సుత
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరాక్రమ శ్రీరామాయ నమః. ఓం పాండవ ఓం ముకుందాయ శ్రీరామాయ నమః. ఓం విష్ణుప్రదాయినే శ్రీరామాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ సాధు ఇందై పరై పల్వానన్ను కాన్గోరిన్ భక్తర్ వాడుము నామరై కలోదుము కంటిర్గుం పరమనడి కాటుం వేదమనై తుర్గుం వితాముం భక్తర్ పిరాన్ కోరై సన్నా செங்கத்தோள் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று நிம்புருவரம். కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దువ్వూరు సౌజన్యమ్మ, దువ్వూరు జనార్దన్ రెడ్డి, అనితమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా వద్దు, తిరుపతి జిల్లానే ముద్దు. రాపూరు బాలాజీ కోడల వద్ద భారీ నిరసన ప్రదర్శన, మానవహారం. రాపూరు మండలాన్ని తిరుపతిలోనే కొనసాగించాలని మాట్లాడిన టీడీపీ నాయకులు తదితరులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని మాట్లాడిన జేసీ ప్రతినిధులు. వైకాపా హయాంలో పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణిపై విమర్శలు చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు తదితరులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.